మరి దావీదు మహారాజు రాసిన కీర్తన గ్రంథంలో 65వ కీర్తన 2వ వచనం ఏమిటంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అరే ఒకసారి తెలియదు. ఎందుకంటే ఈ ఉదయకాలం ప్రార్థన విషయమే. సర్వ శరీరులు అనగా మనం ఇప్పుడు ఈ ఉదయకాలం 5 గంటలకు వేకువజాము లేచి ఆయన సన్నిధిలో వచ్చాం. ఎందుకొరకు? మన అడా కమిటీ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడం. అంతేకాకుండా ఈ దినము దేవుడు మనతో ఏ మాటతో మాట్లాడతాడో ఆ మాటను కూడా వినడానికి ఆశతో ఈ ఉదయకాలం వచ్చింది. కొందరు లోకులు నిన్నటి దినం ఎంతో చేసుకున్నంత లోక సంబంధంగా అవి మనకు అవసరం లేదు. కానీ అయితే మన దేవుడు జీవం గల దేవుడు, ప్రతి దినం ఆయన మాట ద్వారా మనకు ఆత్మ తెప్పరిల్ల చేస్తాడు. అంతేకాకుండా మనకు ముందు మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాట సాఫ్ అంటే నేనే మార్గము సత్యము జీవం అని చెప్పిండు. నా ద్వారా తప్ప దాని ఎదుగు ఎవరు రాలని చెప్పాడు. ఆ ప్రకారం మనము దినదినము చక్కటి ఆత్మీయమైన ఆహారం వేసుకుంటాం. ఇప్పుడు వాక్య భాగం చూసిన ప్రకారం ప్రార్థన ఆలకించువాడా. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే ఆలకిస్తుండే ఆయన. ఎందుకంటే మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, ఈ జాములో చూస్తే ఒక్కొక్క దూత, మికాయల్ అంట, సెరాఫుల్ అంట, గాబ్రియల్ అంట, ఈ దూతలు ఒక్కొక్క దూతలకు ఒక్కొక్క పని. ప్రార్థన చేసేవారిని తీసుకొని వెళ్ళి మరి తండ్రి అయిన దేవుని ఎదుట ప్రతి ఒక్కరి ప్రార్థన, ఈ ప్రార్థన ఇలా ఉంది, ఈయన ఈ ప్రార్థన చేసి, ఈయన ఈ అవసరంతో ఉన్నాడు, ఈ అడా కమిటీ ఈ అవసరంతో ఉన్నారు, ఇలా ప్రార్థన విజ్ఞాపన ఇవ్వండి, నువ్వు సఫలపరచు అని చెప్పి ఈ దూతలు ఆయన సన్నిధి ఉంచుతా అన్నట్టు. అయితే ఈ సమయం ఈ 5 నుంచి 6 వరకు అంటే 3 నుంచి 6 గంటల సమయంలో దేవదూతలు సంచారం చేస్తుంటారట. కారణం అంటే మన 28వ అధ్యాయంలో చూస్తున్నాం ఆది కాండములో. మరి ఎవరు యాకోబు తన మేనమామ లాబానింటికి ఊరికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ప్రతికూకినప్పుడు అక్కడ పండుకున్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క స్థలంలో మరి దేవదూతలు నిత్యను ఎక్కుతూ దిగుతూ ఆ ప్రాంతం, ఆ సమయం ఏంటంటే అదే సమయం, ఆ 3 గంటల సమయం, ఆ తెల్లవారుజాము సమయం దేవతలు సంచారం చేస్తారు. మనము ఈ సమయంలో మరి ఆయన సన్నిధిలో ఈ జూములో కూడుకొని ప్రతి దినము, ఈ దినానికి ఎన్నో దినం అంటే అంత జ్ఞాపకం లేదని, ఈ దినం వరకు మనం ప్రతి దినం ఒక ఆదివారం తప్పించి మిగతా అన్ని దినాలు మనం చేస్తున్నాం. అంటే మన ప్రార్థన ఆయన సర్వ శరీరులు ఆయన యుద్ధకు వస్తారని చెప్పి వాక్యం. అయితే ఇక్కడ ఆనాడు ఆది కాలంలో కూడా 4వ అధ్యాయం 26వ వచనంలో కూడా మొట్టమొదటిగా చూస్తే ప్రార్థన ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, షేతునకు కుమారుడు పుట్టెను, ఏనోష్ అని పేరు పెట్టిండు. షేతుకు కుమారుడు ఆయనకు ఏనోష్ అని పేరు పెట్టి ఏం చేసిందంటే అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. యెహోవా నామమున అప్పుడు ప్రార్థన చేయడం ఆరంభమైంది. అయితే ఆనాటి మొదలుకొని నేటి వరకు మనం ప్రార్థన ముఖ్యంగా ప్రార్థన అనగా దేవుడు మనతో మాట్లాడు, మన విజ్ఞాపనలు ఆయన సన్నిధిన కుమ్మరించుట, ఆయన వాక్యాన్ని చదివితే దేవుడు మనతో మాట్లాడట. ప్రార్థన అంటే ఆయనతో మనము మన విన్నపాలు చెప్పుకుంటున్నట్టు. మరి యొక్క భాగం చూసుకుంటే ఆది కాండము 13వ అధ్యాయం 4వ వచనం వస్తే అక్కడ ఏం రాయబడదంటే, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. మొట్టమొదటి అక్కడ కూడా అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశారు అందరి కొరకు, ప్రతి ఒక్కరికి. ఆయన ఐగుప్తులు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు నశించిపోకుండా ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూ అందరి పక్షాన విజ్ఞాపన చేసి, మనం ఈ ఉదయకాలం కదా ఏ విధంగా కూడుకొని అడా కమిటీ గురించి, మరి ఆయా అక్కరతల నిమిత్తమై, మరి అనారోగ్యంతో ఉన్న వారి గురించి, మరి పిల్లల చదువుల విషయంలోనే, మరి సీటు విషయంలోనే, మరి దీర్ఘకాలికమైన వ్యాధుల చేత బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకొని మనం ఒక్కొక్కరు ఒక భాగం ఎంచుకొని వారి గురించి ప్రార్థన ఏ విధంగా చేస్తున్నామో అదే రీతిగా అబ్రహాము కూడా తను ఇతరుల గురించి ప్రార్థించడం. అబ్రహాము ఆ విధంగా ప్రార్థన చేయడం ద్వారా తన పేరు ఏమైందంటే విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ది బిలీవర్, అంటే విశ్వాసులకు తండ్రి. మన కమిటీ కూడా ఇలాంటికి ఎన్ని రోజులు తెలియదు కానీ మన వారికి చెప్పిన గారు కానీ
అయితే ఇంతవరకు కొనసాగిస్తూనే ఉన్నాం. మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఆ ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వస్తాడని మన మూలవాక్యం చూసుకున్న ప్రకారము ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. అయితే ఇంకొక మాటలు చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం రాయబడింది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. నా యందు మీరును మీ యందు ఉంచబడిన నా మాటలు, నా యందు మీరును మీ యందు ఉంచబడిన నా మాటలు గైకొనిన ఎడల మీకు ఏది ఇష్టమో అది ఇస్తా అని చెప్పాడు. నా యందు మీరు అంటే ఆయన యందు మనం ఉండాల. ఆయన మాటలు ఇప్పుడు ఈ ఉదయకాలం మనం వింటున్నాం. ఆయన మాటలు ఏ మాట వింటాం? ఈ మాట కొన్ని పట్టుకున్నట్లే బైహార్ట్ చేసుకుని కంట చేసుకుని మనం నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ ఉదయకాలం ఈ మాట మాట్లాడు, ఈ మాట కొన్ని మాటలు పట్టుకుంటే ఏమంటే మనం ఎన్నో మాటలు మనం హృదయం అంటాం కంటతో చెప్పగలుగుతాం, రెఫరెన్స్ తో సహా చెప్పగలుగుతాం. అయితే ఈ ఉదయకాలం కూడా ఏమంటే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడనాడు. మొట్టమొదలుగా ఈ మాట నా యందు మీరు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. నా మాట అట్లుండి ఉన్నప్పుడు మీది ఏది అడిగితే అది ఇస్తాను చెడు. మరి యొక్క భాగం వస్తే అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం వస్తే మీరు నా నామమున ఏమడితారో అది చేస్తాను చెప్పి సంఖ్యాకాండము 26:14 ఉంటది. ఏమన్నదంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పదే పదే ఆయన నామమును ఉచ్చరించడం వలన అనేక ఆశీర్వాదములు పొందిరు అని చెప్పి సంఖ్యాకాండముల 6:26 అనుకుంటా అక్కడ. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆయన నామమును పదే పదే ఉచ్చరించడం అంటే పలకడం. మన దినదినము మనము ప్రతి ఉదయం 5 గంటలకు లేచి ఆయన నామాన్ని ఆయన వాక్యాన్ని ఒక్కొక్క విధంగా ఏ విధంగా వింటున్నామో అది ఆ రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదం ప్రయాసం ఆ ప్రభునందు ప్రయాసపడి వారికి ఎన్నో నేను వ్యర్థం చేయను ఫలింపజేస్తా అని చెప్పిన మాట ప్రకారం నెరవేరుస్తుంది. ఇంతవరకు ఎన్నో నెరవేరుస్తున్నారు. ఎందరో సాక్ష్యాలు వింటున్నాం మనము. ఎందుకంటే ప్రార్థన ఆలకిస్తున్నాడు ఆయన. మన ప్రార్థన పట్ల చెవి ఎక్కిండు. మన ప్రార్థన చేసి కన్నీరు ఆయన దాటిపోకుండా మనకు సఫలపరుస్తున్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తానని చెప్పిండు. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట తప్పటకు మానవుడు కాదు, ఆయన నరమాతుడు కాదు. యెహోవా నీవే ప్రభు ఆకాశంలో మహిమను చూపించవాడు అని చెప్పి దావీదు మహారాజు 8వ కీర్తన ఎంతో వివరించాడు. అయితే మనం ఎన్నుకున్న అంశం ప్రకారం ముందుకెళ్దాం. అయితే ఇక్కడ ఇంకొక మాట చూస్తే యోబు కూడా యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో అంటున్నాడు ప్రార్థన విషయంలో ఏమని అంటుండంటే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై అడుగుదురు, దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వాళ్ళకసారి తర్వాత మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక మాట 7వ అధ్యాయం 7వ వచనం అడుగుడు మీకు ఇవ్వబడదు. ఈ మాటను చాలా మంది సులభంగా తీసుకుంటారు. అయ్యా నీవే చెప్పినావు అదే అడుగండి ఇస్తా అని చెప్పు. కానీ దానికి కెపాసిటీ అలా 15 కీర్తన యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. అంటే యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించాలి, ఎల్లప్పుడు నిజం వలక నీ పొరుగు వానికి హాని చేయకూడదు. అటువంటి క్వాలిఫికేషన్ ఎప్పుడైతే నీ లోపల ఉంటుందో అప్పుడు ఆయన ఇచ్చుటకు సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు అడుగుతారు కానీ మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు. మీ భోగం నిమిత్తం వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతారు కానీ మీకేమీ దొరకటలేదంట. 15వ కీర్తన వస్తే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం పైన నివసింపదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించి నడుస్తాడు. నీ నోటి చెడు మాట అయినా రాదు. ఒకరి మీద ఆయాసపడి అపరాధిని చెడుపడక లంచం పుచ్చుకుని ఎన్నో మాటలు కదా 8వ వచనంలో కదా ఆ 8 వచనాలలో ఎంతో గూఢమైన సత్యములు లిఖించబడినాయి. అయితే మనం తీసుకున్న అంశం ప్రకారం ముందుకెళ్తే ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీర కోసం చెప్పిన మాట ప్రకారం చేస్తున్న కదా. అయితే ఇంకో మాట చూస్తే మొదటి సమయాలు 12వ అధ్యాయం 23-24
ఏం రాయబడింది అంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును. చూస్తున్నాం మనం చేస్తున్న పని ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మాట అదే మాట ఏమంటారు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు. ప్రతి దినం ఆయన సన్నిధి ప్రతి ఒక్కరి గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి, మరి సంఘములు ఆయా విభేదాల చేత, నానా హింసల చేత, మరి ఎన్నో రకముల వేదనలతో ఉన్నారు. క్రైస్తవులపై దాడి చేస్తున్న మరికొన్ని విషయంలో, ప్రతి విషయంలో. అయితే అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేయకపోతే నేను యెహోవాకు విరోధంగా చేసిన వాడు నగుదనట్టు. విరోధంగా అంటే శత్రువుగా, ఆయనకు వ్యతిరేకంగా తిరిగిన వాడిని లెక్క అవుతాడు. చూడండి ప్రేమన్న దేవుని సంగమం, మనమైతే మరి ఒకసారి నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు. మనం తీసుకున్న తీర్మానం ఏంటి? ప్రతిరోజు అందరి కొరకు ప్రార్థన చేయాలి. అడా కమిటీ కొరకు, పెద్దల కొరకు, ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది అందరి గురించి మనం చేస్తున్న ప్రార్థన కదా. అందుని బట్టి మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసిన వాడు. అది చివరిగా చూస్తుంది. మళ్ళీ ఇంకా 2 మాటలు చూసుకొని ముందుకెళ్దాం. అయితే మరి ఇంతవరకు మనం ప్రార్థన ఇతరుల గురించి, మన గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి చేస్తాం. అయితే ఇక్కడ మరి యోబు 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1 తిమోతి 2వ అధ్యాయము 1 ఏం రాయబడిందంటే, అక్కడ మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. మనం కూడా సుఖముగా నెమ్మదిగా జీవించాలంటే, ఎలాంటి టెన్షన్, ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి వేదనలు లేకుండా జీవించాలంటే ఏం చేయాలంట? రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను సేవలను హెచ్చరించుచున్నా అంటున్న అపోస్తలుడైన పౌలు. మన ఒక్కరి కొరకు కాదు, మనం నెమ్మదిగా ఉండాలి, మనం సౌఖ్యంగా ఉండాలి అనేది కాదండి, సుఖంగా ఉండాలని కాదంట. ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలంట. చాలు మా కుటుంబం కాడికి గెర్రె గీసుకొని, మా సంఘం కాడికి గెర్రె గీసుకొని ఉంటే సరిపోదని చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నట్టు మళ్ళీ ఒకసారి, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు చాలా మంది ప్రార్థన చేస్తారు. అయ్యా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దించు, నా కొడుకుని దించు అని చెప్పి దిగిపోతాం. విశ్వాసంలోకి వెళ్ళే దిగిపోతాం. కానీ ఇక్కడ ఏమనంటే మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలంట. హెచ్కేలు 33 ఏళ్ళంట. ఆ దుర్మార్గునికి దుర్మార్గత గురించి నువ్వు తెలియజేయని వాడలా, ఆ దుర్మార్గుడు చనిపోతే ఆ దుర్మార్గుని ప్రాణానికి నీవు ఉత్తరవాది అని చెప్పి హెచ్కేలు 33వ అధ్యాయం 7వ వచనం 7 నుంచి 9 వరకు ఉంటుందన్నమాట. ఆ దుర్మార్గునికి ఆ దుర్మార్గతను గురించి నువ్వు చెప్పకపోతే వాని ప్రాణానికి నీవు ఉత్తరవాది అవుతావు. ఇక్కడ కూడా ఏమంటుంటే మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఏ ఒక్కరికి సువార్త అందుకొరికి అన్నాడు యేసుప్రభు. యువకాలంలో 33 సంవత్సరం ఉన్నప్పుడు ఏమనంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాధ్యత పొందిన రక్షింపబడున్నాడు, నమ్మని వానికి శిక్ష విధింపడు. ఇది మన మీద పెట్టింది భారం. ఈ భారం మనము ఎవరు నశింపడు, ప్రతి ఒక్కరి సేవలు వాడి వినకపోని, ఇది మన బాధ్యత, సేవకురమైన మన బాధ్యత. అయితే ఇక్కడ ఏమంటున్నంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, ఒక్కరి కొరకు కాదు, ప్రతి ఒక్కరికి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మన పట్ల కృప చూపుతాడు, ప్రార్థన ఆలకిస్తాడు. సర్వ శరీరాల గురించి మనం ఆయన సన్నిధిలో ఎప్పుడైతే విన్నవిస్తున్నామో ఆయన చూచుచున్న దేవుడు, ఆయన విడిచిపెట్టేవాడు. మన ప్రతి అక్కరత, మన అవసరత అన్ని ఎరిగినవాడు. నా పని చేస్తే మీ పని నేను చేస్తా, మీ అవసరత మీ అక్కరత నేను తీరుస్తా. ఇంకొక మాటలు చూస్తే ఏమంటున్నట్టే,
మొదటి కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం కూడా ఇక్కడ ఏమంటే ఆయనను అందరి ప్రయోజనం కొరకు మనం ఎంత అంటే మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయడం, ఆచరణ చేయడం, ప్రార్థన చేయడం. ఇక్కడ ఏమంటే ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగంటే ఒకరికి ఆత్మ మూలకముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల విమోచనయు, మరి ఒకరికి నానా విధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను అన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగించును. దేవుని సంగమా, ఆనాడు దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన ప్రకారము ప్రతి ఒక్కరికి ఆ ఆత్మనిచ్చి, ఆ ఆత్మనే ఇప్పుడు ఏం చెప్తున్నంటే ఆ ఆత్మ విషయం చెప్తున్నా ఏమంటే ఒకరికి బుద్ధి వాక్యమును, ఒకరికి ప్రవచన వాక్యమును, ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మను విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక ఆత్మలో స్వస్థపరిచి, ఇవన్నీ ఒక్క ఆత్మ. అన్నాడు దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మను వాచన ప్రకారము ఆ ఒక్క వాక్యం, ఆ ఒక్క ఆత్మ నుంచి ఇన్ని కార్యములు చేస్తాం. అయితే చివరికి ఒక్క మాట చూసినాము. అయితే ఇంతవరకు మనము ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇప్పుడు మరి ఆ ప్రార్థన చేయకపోతే ఏమైందంటే, మనం ఇతరుల గురించి ప్రార్థన చేయకపోతే మన పైన మనము ఉగ్రత తెచ్చుకున్నట్టు. ఎందుకొరకంటే ఆనాడు అబ్రహాము అందరి గురించి ప్రార్థన చేసిండు. ఐగుప్తులో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసి ఆయనకు విశ్వాసులకు తండ్రి అనే పేరు నామకరణ చేస్తున్నాడు. కానీ తన సహోదరుడైనటువంటి లోతు తన ఇద్దరు పశువుల కాపర్లు ఆ యొక్క కొట్లాడుకున్నాడు. ఆ ప్రాంతం, అరే నీవు ముందుకెళ్ళు, నీవు సొదమ కుమార పట్టణానికి వెళ్ళు, నేను ఐగుప్తులో ఉంటా, మనకు ఎలాంటి విభేదం ఎలాంటి కొట్లాట లేకుండా చెప్పి లోతును ఆ సొదమ కుమార పట్టణానికి తోలిచ్చిండు. లోతు అబ్రాహ్మే ఇక్కడ ఐగుప్తుడు. అయితే లోతు అబ్రాహ్మ యథాప్రకారం ప్రార్థన చేశాడు, గడిపాడు, తన దినం ముగించుకున్నాడు. కానీ లోతు ఆ దూర ప్రాంతానికి వెళ్ళిండు, సొదమ పట్టణానికి వెళ్ళిండు. అక్కడ ప్రార్థన జీవితం కలగలేదు. ఆ ప్రార్థన మనం ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే మన చుట్టుపక్కల మన కుటుంబీకులు మన చుట్టుపక్కల గ్రహిస్తున్నారు. కానీ అక్కడ ప్రార్థన చేయలేదు. సొదమ పట్టణంలో ఎవరు లోతు చేయనందుకు విశ్వాసులకు ఎవరు తెలియలేదు. చివరికి అక్కడ ఏం ఉగ్రత ఏర్పడ్డది? తన కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఎట్లా విచ్ఛిన్నమైపోయింది? అక్కడ ప్రార్థన లేదు. అసలు భయంకరమైన పాపము దుష్కార్యములు చేయవారు ఎందరో ఉన్నారు ఆ పట్టణంలో. అయితే అందుని అబ్రహాంకు దేవుడు చెప్పును, అబ్రాహ్మ మరి సొదమ కుమార పట్టణాన్ని చేస్తాను, పాడు చేస్తాను. అక్కడ ఎవరైనా ఉన్నారంటే నా సహోదరుడు ఉన్నాడయ్యా అంటే ఇక్కడ మన అక్కడ పట్టణం పాట 50 మంది చేస్తారో సరిపోతుందంటే 40 మంది 30 మంది అంటే కేవలము ఆ లోతు కుటుంబం కాడికి వచ్చింది. ఆ లోతు కుటుంబం కాడికి వస్తే కూడా ఏమైంది? భార్య అమ్మ వెనక్కి చూడవద్దు అంటే వెనక్కి చూసింది. కారణం ఏంటంటే ప్రార్థన లేదు. మనం ప్రతి ఇంటికి స్థలం వెళ్ళే, ప్రతి ఇంటిలోనికి కాలు పెట్టినామంటే, ఆనాడు మందసం మోయిచున్న యాజకులు ఆ యోర్దాను నది అరికాలు, ఈ యాజకు మందం మోస్తున్నట్టు అరికాలు మోసినప్పుడు ఆ నీరు ఏకరాశిగా నిలిచింది. 3వ అధ్యాయం 21-23 అంటున్నమాట అక్కడ యెహోషువ గ్రంథం. అయితే మనము వెళ్ళిన ప్రతి స్థలం అందు ఏంటంటే మనము ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. ఆనాడు నీళ్లు ఏకరాశికి ఎలా నిలిచేవో ఆ కుటుంబంలో ఆ గ్రామంలో కానీ నశించిపోతున్న ఆత్మలు ఉన్నప్పుడు దేవుని వాక్కు చేత నింపబడాలని మనం ఉత్సాహంతో ప్రేరేపణ కలిగి ఆ గ్రామానికి ఆ ఇంట్లోనికి అడుగు పెట్టాలి. అయితే సొదమ కుమార పట్టణంలో అడుగు పెట్టినప్పుడు ఎవరు లోతు ప్రార్థన కాలేదు. తన భార్య ఉప్పు సమం అయిపోయింది, తన పిల్లలు అన్ని రకాల లోక సంబంధం అయిపోయింది, తన కుటుంబము పిగలలేదు. కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు. అక్కడ అబ్రాహాము ప్రార్థన చేసాడు, విశ్వాసాలకు తండ్రి అని చెప్పి అనుకున్నాడు. ఇంతవరకు ప్రార్థన చేస్తే కూడా అబ్రాహాము తండ్రి, యాకోబు తండ్రి, ఇస్సాకు తండ్రి అని ప్రార్థన చేస్తాం. కానీ లోతున ఎక్కడన్నా ఉపయోగించుకుంటాం మనం లేదు. ఒక ఉదాహరణ చెడిపోయిన వారికి ఈ విధానం చెప్పి ఉదాహరణలకు మాత్రమే వాడుకుంటాము.
ఎక్కడ రాయబడలేదు. అలాగనే ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుని సేవకులరా, మరి ఈ ఉదయకాలం మరి ప్రార్థన అంశం పైన మనం నేర్చుకుందాం. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుల యుద్ధకు వస్తారని వాక్య ప్రకారం అయితే ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణానికి ప్రార్థన చేయాలి. అబ్రాహాము చేశాడు, విశ్వాసులకు తండ్రి అయిండు, అందరికి మాదిరికరంగా అయిండు. కానీ మరి ఈ వాక్య భాగంలో సెలవిచ్చిన ప్రకారం మనం ప్రార్థన ఆలకించే వాని దగ్గరికి వెళ్ళి అందరి గురించి విజ్ఞాపన చేయాలి. నశించిపోతున్న ఆత్మలు, దీర్ఘకాలికమైన వ్యాధుల చేత బాధపడుతున్నారు, ఎక్కడైతే మరి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి క్రైస్తవుల పైన ఎలాంటి ఒడిదుడుకులు చేస్తున్నారు, ప్రతి ఒక్కరి గురించి మనం విజ్ఞాపన చేయాలని చెప్పి మరి ఉదయకాలము చెప్పబడిన వాక్యం దేవుడు తనకు వెనుక దీవించిన